హాయ్ అందరికీ. మరి ఎంతో రుచిగా సగ్గుబియ్యం పునుగులు ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడు తినకపోతే ఒకసారి అయితే ఫుల్గా వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యం ఒక గిన్నెలో వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళు కూడా వేసుకుని ఈ సగ్గుబియ్యంలో ఈ పెరుగు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలాగ సగ్గుబియ్యం అంతట్లో కూడా పెరుగంతా కూడా చక్కగా కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 4 గంటల సేపు మూత పెట్టుకుని ఇలా ఉంచుకుంటే ఇదిగోండి 4 గంటల తర్వాత సగ్గుబియ్యం పెరుగు చక్కగా ఇలాగ నానిపోయి ఉంటాయి. సగ్గుబియ్యం అయితే ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇదిగోండి సగ్గుబియ్యం ఈ విధంగా అయితే నానాలి. 4 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా. మరి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో 2 స్పూన్ల జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కోసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులోనే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోటే బియ్యం పిండి వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ సగ్గుబియ్యంలో ఇవన్నీ కలిసేటట్టు అయితే ఈ విధంగా అయితే కలపాలి. జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ బాగా కలిసేటట్టు అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. వాటర్ అనేది అసలు పోయకూడదు. వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోయి పిండి పునుగులు అనేవి సరిగా రావు. మరి ఇందులోని రుచికి సరిపడగా సాల్ట్ వేయాలి కదా. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం పిండి అంతలో కలిసేటట్టు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మరి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా గట్టిగా ఉన్న పిండిలో కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇలా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అది పిండి గట్టిగా ఉంటేనే, లూజ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిని ఇలా మూత పెట్టుకుని ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం పునుగుల్లోకి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే ఒక 10 పచ్చిమిర్చి, 4 టమాటాలు ఇలా కోసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇవి ఈ విధంగా అయితే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. సల్ల పునుగుల్లోకి బాగుంటుంది. అలాగే మనం చేసిన సగ్గుబియ్యం పునుగుల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇందులో కొంచెం మగ్గిన తర్వాత చింతపండు అయితే వేసుకోవాలి. అది కొంచెమే, ఎక్కువ వేయకూడదు. ఇదిగోండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 4-5 ఎల్లుల్లి రబ్బలు అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి మనకైతే చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ చట్నీ ఇలా పక్కకు పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి మూత తీసి చూద్దాం. ఇదిగోండి పిండి అంతా కూడా చక్కగా పునుగులకి రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులో వేస్తామనగా కొంచెం వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముందే వేసేస్తే ఆయిల్ అనేది పీల్చేస్తాయి. మరి ఆయిల్ పీల్చకూడదంటే అప్పటికప్పుడు వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. మళ్ళీ ఇదిగోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా అయితే పునుగులు వేసుకుంటే మనకి సగ్గుబియ్యం పునుగులు అనేవి చాలా మంచి టేస్టీతో రెడీ అయిపోతాయండి. మీరు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి ఈ సగ్గుబియ్యం పునుగులు. వేసిన ఎమ్మటే గరిటెతో కలిపేయకుండా ఒక్క 2 నిమిషాలు అలా ఉంచి కలిపితే చక్కగా ఇదిగోండి ఈ విధంగా అయితే పునుగులు అనేవి మనకు చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. పునుగులు చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. మరి ఈ విధంగా పునుగులన్నీ కూడా ఇలాగే వేసుకొని తీసుకుంటే మనకి కొంచెం ఆయిల్ కూడా పీల్చకుండా చక్కగా సగ్గుబియ్యం పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి.
ఇదిగోండి ఇలా వేగితే తీసేసుకొని పక్కన పెట్టుకుని మనం చేసుకున్న టమాటా పచ్చడితోటి ఈ పునుగులు అనేవి తింటుంటే మంచి టేస్టీగా ఉంటాయండి. మరి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరే అంటారు చేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయని. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.